హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇవాళ వచ్చేసి సేమియా చేసామండి. అమ్మ చేసింది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి, పుట్టింటికి. అమ్మ అయితే సేమియా చేసింది. ఇలాగా ప్రిపరేషన్ వీడియో అయితే లేదండి, ఇలాగా చూపిస్తుందాం అనమాట. సేమియా వచ్చేసి చాలా బాగుందండి. పాలేసి చేసాము, చాలా బాగుంది. జీడిపప్పు, కిస్మిస్, పాలు, సొంటి పొడి, ఎలాచి పొడి వేసాము. సూపర్గా ఉందండి టేస్ట్ వచ్చేసి. అలానే బజ్జీలు చేసుకున్నామండి. బజ్జీలు ఉల్లిపాయ పకోడా చేద్దామనేసి అమ్మ అయితే ఉల్లిపాయలు కట్ చేస్తుంది. ఉల్లిపాయలు శనగపిండి అంటే శనగపిండి తగినంత ఉప్పు వేసాము, సోడా పొడి. ఇవి బజ్జీ పిండి అయితే కలుపుకోవాలండి. ఇలాగా కొంచెం వాటర్ వేసేసి పిండి అయితే ఇలా కలిపేసుకొని బజ్జీలు వేసుకోవాలండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. బజ్జీలు అయితే రెడీ అయ్యి చూడండి. బజ్జీలు ఎంత చక్కగా ఎంత బాగున్నాయి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పకోడా చూడండి రెడీ అయిపోయి, ఉల్లిపాయ పకోడా. అందులో వచ్చేసి కరివేపాకు వేసాము, కొంచెం జీలకర్ర, పుదీనా అన్నీ వేసుకోవచ్చు, బాగుంటుందండి. ఇది వచ్చేసి ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండి అమ్మ ఇడ్లీ పెడుతుంది, అందుకనేసి ఈ వీడియో చేశాను. చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు వచ్చేసి. ఇడ్లీ పాత్ర వచ్చేసి 10 years బ్యాక్ అండి, మా చిన్నప్పుడుది. చాలా బాగుంది ఇడ్లీ పాత్ర. ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా బాగా వస్తాయండి, చాలా బాగుంటాయి. కొంచెం ఆయిల్ ఇట్లా అప్లై చేయాలన్నమాట, అంతే. చాలా బాగా ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది, ఆయిల్ లేనిది. చాలా బాగుంటుంది ఇడ్లీ వచ్చేసి. ఇందులో పల్లీల చట్నీ చేసామండి, చాలా బాగుంది పల్లీల చట్నీ. చట్నీ వచ్చేసి పల్చగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. తాలింపు పెడుతుందమ్మ, చాలా బాగుంటుంది. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇది చూడండి, ఇడ్లీ స్టవ్ పైన పెట్టేస్తున్నాము. ఇడ్లీ పాత్ర స్టవ్ పైన పెడితే 5 minutes కల్లా ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. అమ్మ చేతికి పట్టపొచ్చు అది ఉంది చూడండి, టాటూ అంటారు కదండి, ఇప్పుడు పచ్చబొట్టు అంటామండి. అప్పట్లో అది వేసుకుని చూడండి, చాలా చక్కగా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి టాటూ అంటారు. స్టవ్ ఆన్ చేస్తున్నాము. చూడండి తీసామండి ఇడ్లీలు. ఇవన్నీ తీసి హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తాము. హాట్ బాక్స్లో పెట్టిన తర్వాత అందరూ టిఫిన్ చేసేస్తామండి. ఇంకా మరి ఇట్లా చూడండి ఇంత చక్కగా బాగా చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు.
చట్నీ చూడండి, తాలింపు పెట్టాం కదా ఎంత బాగా కనిపిస్తుంది. ఇవి వచ్చేసి మినపప్పు అండి. మినపప్పు రాత్రి నానబెట్టేసి ఈవినింగ్ వచ్చేసి నీట్గా కడిగేసుకొని బాగా మిక్సీకి వేసుకున్నాము. పొట్టు పప్పు అండి. ఇది పొట్టు కొంచెం ఉన్నా పర్లేదండి, చాలా బాగుంటుంది. హెల్దీ అండి, పొట్టుతోటి తింటే చాలా మంచిది. అందుకనేసి నీట్గా కడగక్కర్లేదు. మినపప్పు వచ్చేసి చాలా బాగుంటుంది. టిఫిన్ అయితే చేస్తున్నానండి. టిఫిన్ చేస్తున్నాను, రండి మరి మీరు. అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. నేను మా చెల్లెలు అందరూ అనమాట, మా చెల్లెలు పిల్లలు అంతా. ఎగ్స్ అయితే పెట్టామండి స్టవ్ పైన. అమ్మ ఉడకబెడుతుంది ఎగ్స్ అన్నీ. ఎగ్ కర్రీ చేద్దామనేసి. ఇదిగో చూడండి, ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలండి. పైనంతా క్లీన్ చేసేస్తున్నాం అనమాట ఇలాగా. చూడండి, స్టవ్ పైన కొంచెం ఆయిల్ పెట్టామన్నమాట. ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ వేసేసుకున్నాము. మసాలా వచ్చేసి కొబ్బరి, ధనియాల పొడి అండి, కొత్తిమీర వేసాము, కొంచెము అల్లం వేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు. ఇంత మసాలా వేసి గ్రేవీ ఉంటే బాగుంటుందండి. వాటర్ వేసేసి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది. ఇది వచ్చేసి రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మేమైతే చపాతీ చేసుకుంటున్నాము. ఇలాగ అంతా ఎగ్స్ అన్నీ కట్ చేసామండి, ఇలాగా ఆఫ్ చేసాము. ఎగ్ కర్రీ అయితే రెడీ అవుతుంది. చపాతీ చేయాలి మరి. ఎగ్ కర్రీ ఎంత సూపర్గా కనిపిస్తుంది. గ్రేవీ వేసాం కదా, చాలా బాగుంటుందండి. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ చేసామండి. చపాతీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.